ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 23వ తేదీ 8వ నెల 25వ సంవత్సరంలో ఈ శనివారం దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం చేరుకున్నాం. అందిన ఆహారంలో రాత్రికాల సమయంలో శుక్రవారం దినం ఉపవాస కూడికలో ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు కదా. నువ్వు దేవుని కుమారుడుగా ఉండకూర్చున్నావా? నువ్వు దేవుని యొక్క కుమార్తెగా ఉండకూర్చున్నావా? నీకు దేవుడు తండ్రిగా ఉండాలా? ఆయన పరలోకముందున్న దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మహోన్నతమైన దేవుడు. ఆయనకు నువ్వు కుమారుడుగా కుమార్తెగా ఉండాలి అనుకుంటే నువ్వేం చేయాలా? చెప్పాలి. నీ శత్రువులను ప్రేమించమన్నాడు. ఇంకేం చెప్పాల. క్రీస్తు ధర్మశాస్త్రంలో నూతన నిబంధన గ్రంథంలో కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు ప్రభు చేశాడు కదా 3 దినాలు. అది క్రీస్తు ధర్మశాస్త్రం అని బైబిల్ పండితులు చెప్తారు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ఉద్దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్తూ, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అది పాత నిబంధన ధర్మశాస్త్రం. అది ఇప్పుడు క్రీస్తు ధర్మశాస్త్రం. నేను చెప్పే ధర్మశాస్త్రం ఏంటంటే, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులుగా ఉండాలి అనుకుంటే శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థించండి. నేను గొప్ప మాట ప్రియులారా. నిజంగా 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి చెప్పిన ధర్మశాస్త్రం, యేసయ్య ధర్మశాస్త్రం, అదే క్రీస్తు ధర్మశాస్త్రం. దాన్ని ఫాలో అయితే బైబిల్ అంతటినీ ఫాలో అయినట్టే, దేవుని ఆజ్ఞలన్నిటినీ ఫాలో అయినట్టే. వీలున్నప్పుడల్లా ఆ అధ్యాయాలు చదువుతూనే ఉండండి. ఎన్నో మర్మాలు ప్రభువారు నీతో మాట్లాడతారు. ఒక క్రైస్తవ జీవితం, క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించాలి అనుకుంటే క్రైస్తవ జీవితం అనుదినం మెరుగుపరుచుకొని ప్రతిదినం మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ప్రతిదినం మనల్ని మనం సిద్ధపాటు చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువులో ఈ యాత్రా జీవితంలో, విశ్వాస యాత్రలో మనం పయనించేటప్పుడు మనకు కావలసిన ఒక టానిక్, ఒక బలం, ఒక ఆత్మీయ టానిక్ ఏంటనగా అది క్రీస్తు ధర్మశాస్త్రము. ఆ కొండ మీద ప్రసంగంలో ఉన్న అధ్యాయాలన్నీ చదవండి. దేవునికి స్తోత్రం. బాగున్నారా ప్రియులారా? పరమగీత ప్రసంగ వాహినిలో 8వ వచనం 1వ అధ్యాయంలో అంటాడు, అది నీకు తెలియకపోయినా. నిన్న మనం చెప్పుకున్నాం. ఏది తెలియలేదు? ఆమె ఏమంటుంది? నువ్వు ఎక్కడుంటావో చెప్పు నాయన. నీ మందను మధ్యాహ్నం వేళ ఏ నీడను తోలుతావో చెప్పు. ముసుగు వేసుకునే దాన్ని నీ చెలికాండ్ల దగ్గర నేను ఎందుకు ఉండాలా? నేను నిన్ను చూడాలనుకుంటున్నా, నీ ముఖ దర్శనం చేయాలనుకుంటున్నా, నీ నీళ్ళ ఉండాలనుకుంటున్నా, నీ తోడుగా ఉండాలనుకుంటున్నా. నీవు నాకు తోడుగా ఉండాలి, నీవు నాకు కాపరిగా ఉండాలి. నీ మంద నువ్వు ఎక్కడ మేపుతూ ఉన్నావో అక్కడ నేను కూడా నా మందను మేపాలి. నీతో ఉండాలనే ఆశ నాకు. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా అనేది భక్తుడు ఒక పాట రాస్తాడు. ఆ సిస్టర్ గారు చాలా చక్కగా పడతారు. ఒక ఆశ ఉంది ఈ ఈ ఈ చూలుమిత్కి, ఈ గొర్రెల కాపరికి. మధ్యాహ్నమందు ఎండవేళ ఆయన ఎక్కడైతే తన మందను
తోలుతాడో నాకు చెప్తే నేను అక్కడికి వస్తాను. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, ముసుగు వేసుకునే దాన్ని నేను ఎందుకు ఉండాలి ఇక్కడ? నీ దగ్గరకు వస్తే నా ముసుగు తీసేస్తా కదా. నువ్వు నా ప్రియుడివి కదా, నువ్వు ఇష్టమైన వాడివి కదా, నీతో ఉండాలనే ఆశ కదా నాకు. ఎక్కడా అన్నప్పుడు అది నీకు తెలియకపోయినా. అవునండి, చాలామందికి ఆశ ఉంటుంది. యేసయ్యను చూడాలనే ఆశ, యేసుతో గడపాలనే ఆశ, యేసు బిడ్డగా జీవించాలనే ఆశ ఉంటుంది కదా. కానీ ఆశను తీర్చుకోవాలంటే, యేసయ్యను చూడాలంటే, యేసయ్య ముఖదర్శనం చేయాలంటే ఎట్లా అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన అంటాడు, అది నీకు తెలియకపోయినా నీకు తెలుసు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాను కదా. నా మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలంటే నాది విశాలమైన మార్గం కాదు, నాది చాలా ఇరుకైన మార్గం. ఈ మార్గంలో ముళ్ళుంటాయి, గుంటలుంటాయి, లోయలుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, శోధనలు ఉంటాయి. ఏమండి, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. సుఖాల కోసం దేవుని సేవలోకి రాకూడదురా బాబు. సౌఖ్యం అనుభవించాలా, ధనం సంపాదించాలా, బిల్డింగ్లు కట్టించాలా, పేరు సంపాదించాలా, నేను కూర్చొని బతకొచ్చు, రాజవీధుల్లో అందరి చేత నమస్కారాలు పెట్టించుకోవచ్చు, ఒక గౌరవం దక్కద్ది, సంచి తగిలించుకుంటే చాలు. ప్రభు ఏం చెప్తున్నాడు ఈడ? నీ సిలువనెత్తుకొని నువ్వు ప్రయాణం చేయాలన్నాడు. ఆయన వెంబడించగోరేవాడు. ఆయన మార్గం ఇరుకైన మార్గం. శ్రమ అనుభవించగోరితివా, యేసయ్యను వెంబడించు. నువ్వు శ్రమ పడుటకు ఇష్టపడాలి, శోధింపబడుటకు ఇష్టపడాలి. కన్నీటి ప్రార్థన జీవితం అవసరం దేవుని దగ్గర. ఎంజాయ్మెంటు, సంతోషం, మొకాటి అనుభవంలో ప్రభు దగ్గర ఉండాలి. మనల్ని మనం నలగొట్టుకుంటూ శారీరకంగా ఆత్మీయంగా ప్రజ్ఞను బలపడాలి ప్రభు దగ్గర. చాలామంది ఈ విధమైన సేవా జీవితం కావాలని కోరుకోవడం లేదు. ఇప్పుడు ఒక్కో భక్తుడిని దేవుడు ఆశీర్వదించాడంటే నువ్వు ఇప్పుడు చూస్తున్నావు. ఆయన తొలిటి దినాల్లో వారు పడ్డ కష్టం, వారు చేసిన ప్రార్థన, వారు జీవించిన జీవన విధానం, వారి త్యాగం, వాళ్ళ నిరతి, వాళ్ళ భక్తి, వాళ్ళ కష్టాలు, వాళ్ళు అన్నం లేని దినాలు, పస్తులు ఉన్న దినాలు, అట్లీస్ట్ పండుకోవడానికి కూడా సరైన ఒక మంచం లేదు, ఒక ఇల్లు లేదు, పాదశారులుగా ఒక డొక్కు సైకిల్ ఉంటే ఉండింది, లేకపోతే అది కూడా లేదు. ఎంత కష్టాలు పడ్డారు మన పూర్వీకులు, దైవజనులు, గొప్పవారు. ఒక్కొక్కరి జీవితం చూడు, ఒక్కొక్కరి జీవితం చూడు. ఈ దినము సేవ అభివృద్ధి చెంది దేవుడు ఆశీర్వదించి సకలాన్ని ఇచ్చాడు. ఆయన్ని బట్టి అనేక మందిని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన చేసిన ప్రార్థన, ఆయన పడ్డ శ్రమ, ఆయన మోసిన సిలువ, అది చూడరు. ఈరోజు వాళ్ళు చూడు, తొలిటి దినాల్లో వాళ్ళు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు, వాళ్ళ ప్రార్థనా జీవితం అంతా ఇంత కాదు. వారు కార్చిన కన్నీరు విలువ దేవుడు ఎక్కడికి పోనివ్వడు. శ్రమపడు, దేవుడు నీకు సౌఖ్యం ఇస్తాడు. ఒకవేళ ఈ లోకంలో ఇవ్వకపోయినా పర్వాలేదు,
అసలు మనం దేవుణ్ణి వెంబడించేది పరలోక రాజ్యం చేరడానికే. అదే మన నిరీక్షణ కదా. అక్కడ ఆయనతో నిత్యము జీవించవచ్చు కదా సంతోషంగా, ఆ బంగారు వీధుల్లో, ఆ చీకటి లేని రాజ్యంలో, ఆ దుఃఖం లేని రాజ్యంలో, ఆ ఆనందపురంలో, ఆ సంతోషపురంలో, ఆ వేవేల దూతల స్తుతిగానాల మధ్య, ఆ సంగీత విభావరిలో ఎంతో ఆనందంగా జీవించవచ్చుగా. నీకు ఆనందం కావాలంటే ఇక్కడ కష్టపడాలి, తప్పదు. అది నీకు తెలియకపోయినా, చాలామందికి తెలియడం లేదు ఈ దినం. చాలామంది నాగలి పట్టుకొని కాసేపు దున్ని మేడు విడిచిపెట్టి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నారు. అయ్యో చాలా కష్టం ఇది. మరి నాగలు దున్నడం అంటే కష్టమే కదా. వ్యవసాయం చేశారా ఎప్పుడన్నా? వ్యవసాయదారులు ఎంత కష్టపడతారండి. కష్టే పలి, కష్టపడితేనే కదా పంట చేతికి వచ్చేది. కష్టపడండి దైవ సేవకులారా, యువకులారా. ఇప్పుడిప్పుడే దేవుని సేవలోకి వస్తున్నారు చాలామంది. సంతోషం. దేవుని పిలుపు మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు పిలిస్తేనే రండి. అది ఒక ప్రతిష్ట. దేవుని సేవ అంటే ఆషామాషి కాదు. చాలా మంది రావాలని దేవుడు కోరుకుంటామన్నాడు. ఆశ ఉందా దేవుని దగ్గర ప్రార్థించు. కష్టపడడానికి, శ్రమపడ్డానికి, నీ సిలువను నువ్వు ఎత్తుకొని ఆయన వెంబడించు. అందుకే అంటాడు, అది నీకు తెలియకపోయినా తెలుసుకో. క్రీస్తు మార్గంలో, క్రీస్తు ఉండే చోటికి ఏ విధంగా నడవాలో, ఏ విధంగా చేరాలో, ఏ విధంగా ఆయన దాపను ఉండాలో తెలుసుకొని మనము పయనించుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించను గాక. ప్రార్థించమనండి. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును కాక. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. ప్రైజ్ ద లార్డ్.